రవితేజ యాక్ట్ చేసిన కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా మిక్స్డ్ తో నడుస్తుంది. మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ ఉంది, చూడండి. సినిమా వచ్చేసి సంక్రాంతి సీజన్ కాబట్టి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలో కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కాస్త ఫన్ ఉంది. క్లైమాక్స్ వీక్ అయ్యేసరికి బిగ్గెస్ట్ మైనస్కి మారింది అది సినిమాకి. ఎందుకంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ క్లైమాక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్లైమాక్స్ విషయంలో చిరాకు పడతారు కాబట్టి జనాలు సరిగ్గా లేకపోతే అదే చిరాకుతో బయటకు వస్తున్నారు. మిగతా అంతా కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? నైజాంలో దాదాపు ఒక 5 కోట్లకి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్లో అంటే రాయలసీమ, నైజాం అంటే రాయలసీమ తెలంగాణ, సీడెడ్ అంటే రాయలసీమ. సో 2.5 crore జరిగింది. ఆంధ్రాలో 8 కోట్లు జరిగింది. ఆంధ్ర తెలంగాణ కలిపి 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 కోటి, ఓవర్సీస్లో 2 కోట్లు, మొత్తం 19 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రీ రిలీజ్ బిజినెస్. సో రవితేజ కాబట్టి సంక్రాంతి టైం కాబట్టి కిషోర్ తిరుమల కాస్త రిలేట్ అయ్యే సీన్స్ కొన్ని సెంటిమెంట్ పెట్టాడు. కామెడీ కూడా బాగానే ఉంది. సత్య కామెడీ అక్కడక్కడ ఫ్రస్ట్రేషన్ కొంచెం బాగానే ఉంది. సో ఓవరాల్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి బిగ్గెస్ట్ రీజన్ రవితేజ సినిమా మొత్తం కూడా జోవియల్గా తన క్యారెక్టర్ని క్యారీ చేశాడు. సంక్రాంతి సీజన్ కావడంతో ఆడియన్స్ డెఫినెట్లీ ప్రిఫర్ చేస్తారు ఈ సినిమాని, ఫ్యామిలీ సినిమా. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనశంకర వరప్రసాద్ సినిమాకి పెద్దగా టికెట్లు దొరకని వాళ్ళు డెఫినెట్లీ ఓవర్ఫ్లోస్ అంటారు. ఒక సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతే దాంతోపాటు అదే సీజన్లో వచ్చిన మిగతా సినిమాకి అది హెల్ప్ అవుతుంది. సో మనశంకర వరప్రసాద్ లాంటి హీరో తర్వాత పక్కన రాజాసాబ్కి హెల్ప్ అవుద్ది. బట్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి దీనికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి నవీన్ పోల్శెట్టి సినిమా, శర్వానంద్ సినిమా రాలా ఇంకా వచ్చాక వాటి ఫేట్ ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇది ఒక పాజిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. రవితేజ సినిమా బ్రేక్ ఈవెన్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి.